చీరల వ్యాపారి మహిళపై దాడి చేసిన సంఘటన బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి ఆలయంలో చోటు చేసుకుంది. జొన్నాదిబ్బ గ్రామానికి చెందిన వెంకటరమణమ్మ ఆమె కోడలతో కలిసి కామాక్షితాయి అమ్మవారిని దర్శించుకుని ఆలయంలో అమ్మవారి వేలంపాట చీరలు అమ్మే దుకాణానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కడున్న వ్యాపారికి మహిళకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వ్యాపారి మహిళపై దాడికి దిగడంతో ఆమెకు గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి కారణంగా మహిళ చేతి వేలు విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. అందరూ ఒకటే సార్ మా మందికి పిల్లడు ముందుకు వస్తావు వాళ్ళు మాట్లాడారు సార్. వాళ్ళు అట్లా ఎవరైనా కన్ను పెట్టిని మాట్లాడుతూ ఉండే ఆ మాట అడిగారని వాడు రౌడీ అంటే వాడి మీద కేసు పెడుతున్నారు సార్. వాళ్ళు నా పెట్టిన ఏమన్నా చేస్తానే నన్ను కొట్టి చంపేసిన పర్వాలేదు. మీరేం చేస్తుంటున్నా? హౌస్ వైఫ్ సార్. హౌస్ వైఫ్. రేపు ఎక్స్రే తీసుకుంటే ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది అక్కడ? ఏం జరిగింది? ఏంటంటే ముగ్గురు ర్యాష్గా మాట్లాడుతూ ఉన్నాడు. ర్యాష్గా మాట్లాడితే నేను గమ్ముగానే ఉన్నాను. గమ్ముగా అంటే ఇంతలోకి ఈ అమ్మాయి వచ్చింది, పిన్నమ్మ కొనుక్కుంటా ఉంది. ఇంకా చీర బాగుంది, అది తీసుకో. సరే ఆయన 700 అంటున్నారు, 500 అడుగు అంటే నువ్వు అడుగు అని నేను అడగనక్క, నువ్వే అడుగు అని మాట్లాడుకుంటా నీ అమ్మాయి వచ్చింది. అయ్యి తాకొద్దమ్మా నువ్వు, అతను అరుస్తున్నాడు అని అన్న. అంటే ఈ అమ్మాయికి అతనికి వాదులు పడ్డాయి. ఏందా నన్ను అటు మాట్లాడుతున్నావు అది ఇదని. ఈ అమ్మాయితో రేషన్ మాట్లాడితే నేను గుడ్లు అట్ట అర్థం తీసుకుని ఏందా నన్ను మాట్లాడేది ఆడవాళ్ళతోనూ, ఆడవాళ్ళు మాట్లాడుతున్నావు నువ్వు అంతలో రేషన్. ఇంకా దానికి అమ్మ అసలు అతను బూతు మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. దానివల్ల మేము ఆడలేం కదా, నేను బూతు మాటలు మాట్లాడితే మీకు ఏం బుద్ధి మాట్లాడమ్మా? అతను మండలారా ఇట్టు అంటా ఉన్నాడు. ఒక మండలారా అది ఇదని అంటే మేము కూడా ఎవరు ఒక మండలం అంటున్నావు అదంటే. అంతలోకి అబ్బాయి భర్త వచ్చాడు. అబ్బాయి భర్త వచ్చి మర్యాదగా మాట్లాడాను, మర్యాదగా ఆడవాళ్ళతో మాట్లాడంటే ఏం రూపక ముండా కొడుకు అని ఓడన్నాడు. ఓడెందుకు అతడు రూపక ముండా కొడుకు అని చెప్పి నేను మాట్లాడాను. నేను కూడా అదే మాట్లాడాను. అందులో అబ్బాయికి పిలిచేసాడు. అబ్బాయి ఇట్లా తిడుతున్నాడు రా నువ్వు రా అని. అక్కడ సిబ్బందులంతా వచ్చారు. వచ్చిన తర్వాత అన్న 7 సంవత్సరాల నుంచి వస్తున్నాం మనం, ఇక్కడ మీరందరూ మాకు తెలుసు, అతను చూడన్నట్టు మాట్లాడుకుంటాం. అందులోకి అబ్బాయి వచ్చి అబ్బాయి అడిగాడు,
మన ఇల్లు ఎంతసేపు రాకపోయి లోపలికి ఆమె నీ చీర బాగుంది అని చేయి పెడతంటే చేయి పెట్టి కమ్మి ఆయన తిరుగుతున్నాడు అని అనింది. ఏం చిన్న అత్త అన్న. ఆమె మా చిన్నమ్మ చెప్తాను పెట్టకూడదు అంటే అలాంటప్పుడు మన చీరలు కొనుక్కోకూడదు వెనక్కి వచ్చేయాలి అని. వాళ్ళు చెప్పొచ్చో పోమ్మా నువ్వు అని అంటే అన్న నీకు అంత కోపం ఉండకూడదు, గుడ్లు అమ్ముకునేవాడివి శాంతంగా మనిషిని మాట్లాడాలి, ఇట్లా తుస్కారంగా మాట్లాడకూడదు అన్న నేను. అంతలోకి మా ఆయన అంతలోకి ఇట్లా మాట్లాడుతున్నా మా చిన్న చీరలు తీసట్టు పోయి ఏందయ్యా పిల్లతో నువ్వు మాట్లాడేది అంటున్నది. అనగానే ఆయన మా కోడి బలిగొని పూకులెంజులు వచ్చారు అని అన్నాడు. అందులోకి మా ఆయన వచ్చాడు. ఏందన్న నువ్వు మాట్లాడారు, ఏంటరా నా కొరక ఏంటి పైకి వస్తున్నావా అని మీదకి వచ్చాడు. ఆమెను అంతలోకి అక్కడ వాళ్ళు పక్కన వాళ్ళు ఉండి సర్ది పెట్టి పంపించారు. అంతలో మా ఆయన పిల్లాడికి ఫోన్ చేసి పిలిపించాడు. ఏంది నువ్వు మాట్లాడేదని పిల్లాడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. అంతలోకి నీళ్ళని కొట్టేసేసాడు ఈవిని అట్ట అడ్డం తీసే లోపలికి. మళ్ళీ నేను ఆడ గుడికాడ మాట్లాడితే పోవే పూకులంచా నువ్వే నేను చేసింది అంతానా, నువ్వే నేను చేసింది పూకులంచా అని అడుగుతున్నాడు అందరం ముందర.